వస్తే వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? డోర్ వేస్తున్నావేంటి? అలా సీరియస్గా ఏంటి? ఏంటి? ఏం చేసావా? ఆ నోటితో ఏమంటే అది జరుగుతుందని నీకు తెలుసు కదా. అప్పుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు నేనేమన్నాను రాధా? ఏమన్నావో నీకు తెలుసు. ఆ రోజు ఇలాగే వర్షంలో కారు చెడిపోతే బావుండు అని అన్నావు. అలాగే చెడిపోయింది. అంటే అది ఆ వాతావరణంలో సరదాగా సంతోషంగా ఉంటే బాగుంటుందని అనిపించింది. కోరుకున్నాను, జరిగింది. అంటే మా అమ్మా నాన్నలు ఇక్కడికి రావాలని కోరుకున్నావా? అయ్యో, నేనెందుకు అలా కోరుకుంటాను? లేకపోతే ఎందుకలా అన్నావు? మేడం మిమ్మల్ని పంపించరు, మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికి రమ్మంటారు అని అన్నావు. అదే జరిగింది. అదేదో జస్ట్ అలా ఊహించన్నాను. మేడం గారు ఎలా ఆలోచిస్తారో తెలుసు కాబట్టి అలా అడుగుతారేమో అని నాకు అనిపించి నేను అన్నానంతే. లేదు, మా అమ్మా నాన్నలు ఇక్కడికి రావాలని అన్నావు. బా, ఏంటిది? నేను నిజంగా ఏదనుకుంటే జరగడానికి నేనేమన్నా బాబానా? ఇప్పుడు అన్నీ అలాగే జరిగాయి కదా. అలా అయితే ఇంకా చాలా అనుకున్నాను, ఇప్పటి వరకు జరగలా. ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? ఏదో అనుకున్నావులే. అదంతా ఇప్పుడు చెప్పాననుకో, నిప్పు మీద ఉప్పేసినట్టే. అది సరే గాని ఇప్పుడు మీ అమ్మా నాన్నలు వస్తే ఏమవుతుంది? నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకు టెన్షనా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? మా అమ్మా నాన్నలు ఇక్కడికి వస్తే మనిద్దరికి పెళ్లి కాలేదన్న సంగతి మేడం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇదిగో, తెలిస్తే ఏమవుతుందని మళ్ళీ అడుగుతూ నాకు తిక్కలేస్తుంది. అలా ఎందుకు అంటావండి? తెలిస్తే అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యామని జాబ్లోంచి తీసేస్తారు కదా. తెలుసు కదా, మరి ఎందుకు మా అమ్మా నాన్నలు రావాలని కోరుకున్నావు? అయ్యో రామా, అదేదో మాట వరుసకన్నాను, నేనేం కోరుకోలేదు. ఏదైతే ఏంటి, అదే జరగబోతుంది కదా. ఇలా పెళ్ళయిందని అబద్ధం చెప్పి ఇక్కడ ఉన్నామని తెలిస్తే మా అమ్మా నాన్నలు కూడా చాలా బాధపడతారు. అంతా నీ వల్లే. నా వల్లనే అని అనొద్దు. అప్పటికి నేను సైగలు చేస్తూనే ఉన్నాను, అమ్మా నాన్నలకి ఫోన్లు చేయొద్దు అని. అంతా చేసి చివరికి తాటికాయలాగా బొద్దుని తల ఊపితే అయిపోతుందా? మేడం పక్కనే ఉండి చెయ్యి చెయ్యి అంటే చేయకుండా ఎలా ఉంటాను? చాలా పెద్ద సమస్యల్లోకి నెట్టేశావు. ఇప్పుడు మా వాళ్ళొస్తే నేనేం చేయాలి? రాధా రాధా రాధా, ఏమైంది? కూల్ కూల్, ముందు నువ్వు టెన్షన్ పట్ట మానే. అరే, అయినా ఇంతకన్నా పెద్ద సమస్యల్ని సులువుగా పరిష్కరించిన రాధకి ఇదొక పెద్ద సమస్య కాదే. మేడం సార్ల దగ్గర భార్యాభర్తలుగా ఎలా నటిస్తున్నామో మీ అమ్మ నాన్నల దగ్గర కూడా ఏ సంబంధం లేనట్లుగా నటిస్తే సరిపోతుంది కదా. బా శభాష్రా. మరి అందరూ ఉన్నప్పుడు? అందరూ ఉన్నప్పుడు అంటే ఈ చచ్చు తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. ఏమ్మా, మీ ఆయన ఎక్కడా అని ఏ ఒక్కరన్నా అది మా అమ్మ నాన్నలు విన్నా ఇంకా అంతే. బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతానో ఏంటో. ముందు కూతురు అంది, తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని రమ్మంది. అంతా ఒక కుటుంబం అంటోంది. ఇలా అయితే రాధ గురించి ఏం చెప్పినా నమ్మదు. తనని ఇంట్లో నుంచి బయటకు పంపించడం దాదాపు అసాధ్యం. రేపు రాధ ఏమన్నా ఆధారాలు చూపించి నేను కన్న కూతుర్ని కాదు అనన్నా నమ్మేస్తుంది. పాపం భ్రమరాంబ గారు ఏవో ప్రయత్నాలు చేస్తున్నా అవి కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఏం చెయ్యాలి? ఏంటమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు? అది ఏం లేదమ్మా.
రేపు వ్రతం అన్నారు కదా, అంత హడావిడిగా వ్రతం ఎందుకు చేస్తున్నారా అని. నువ్వు మాకు దూరమైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మన ఇంట్లో చేస్తూనే వస్తున్నావమ్మా. నువ్వు మాకు దొరకాలని కోరుకుంటూనే ఉన్నావు. మా అదృష్టం కొద్దీ ఇన్నాళ్ళకి నువ్వు మాకు దొరికావు. మీ అదృష్టం కాదు నాన్న, నా అదృష్టం. మీరు చేసిన పూజల ఫలమే నన్ను మీ దగ్గరకు చేర్చింది. అందుకే ఈ సంవత్సరం వ్రతాన్ని ఇంకా ఘనంగా చేయాలనుకుంటున్నాం. నాకైతే కూతురు దొరికిందన్న సంతోషంతో పూజ చేస్తున్నట్టు లేదు, ఆ రాధ కోసం చేస్తున్నట్టుంది. నిన్నేమో కూతురు అన్నావు, ఈరోజు వాళ్ళ కుటుంబం మన కుటుంబం అంటున్నావు. హ, రేపు ఇంకేమంటావో. నాకైతే ఆ రాధా మనోహర్లు మన ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. నచ్చావు నానమ్మా, ఏదో ఒకటి చేసి వాళ్ళు బయటకు పోయేలా చూడు. అత్తయ్య గారు, మీరు అనవసరంగా రాధ మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ద్వేషం లేదు, ఏమీ లేదు. నాకెందుకో వాళ్ళిద్దరూ నచ్చట్లేదు. నీ కోడలికి నచ్చారు కదమ్మా. నచ్చేంత ఏముంది వాళ్లలో? మరీ అంత ఇష్టం పెంచుకుని దగ్గరికి తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇంతకు ముందంటే కూతురు ఎక్కడుందో తెలియదు కాబట్టి ఏ ఆడపిల్లని చూసినా కన్నబిడ్డ అని అనుభూతి చెందడంలో అర్థం ఉంది. ఇప్పుడు ఆ అవసరం ఏమిటి? కన్నబిడ్డ దొరికింది కదా. మీ బాధ నాకు అర్థమైంది అత్తయ్య. మనం కోరుకున్నది దగ్గరైంది కదా అని దగ్గరైన వాటిని దూరం చేసుకుంటామా? నువ్వెన్నైనా చెప్పు, ప్రేమైనా ప్రాధాన్యతైనా నా మనవరాలకే ఉండాలి. ఇంకెవర్నీ నా మనవరాల కంటే ఎక్కువగా చూసినా, దాంతో సమానంగా చూసినా నేను తట్టుకోలేను. అయ్యో అత్తయ్య, రాధ మీద ప్రేమ చూపిస్తున్నాం కదా అని నా కూతురు మీద ప్రేమ తగ్గిపోతుందా? తగ్గిపోతుందనడానికి ఇదేం ఆస్తి కాదత్తయ్య. సగం ఆస్తి రాధకి ఇచ్చేస్తే సగం మన బిడ్డ గాయత్రికి మిగులుతుంది అని చెప్పడానికి. ఏమో, నీ వాలకం చూస్తుంటే రేపా పని చేసినా చేస్తావు. అమ్మా, ఎందుకంత దూరం ఆలోచిస్తావు? అభిమానం ఎప్పుడు ఆస్తుల్ని చూసి పుట్టదమ్మా. అసలు ఈ ఆస్తులతో దాన్ని వెలకట్టలేం. అత్తయ్య గారు, మీరివన్నీ ఆలోచించటం మానేసి రేపు పూజ గురించి ఆలోచించండి. అంతా మీ చేతుల మీదుగానే జరగాలి. అయితే ముందు నా మనవరాలికి బంగారం కొనాలి. పైగా వరలక్ష్మి వ్రతంలో బంగారం పెట్టడం సాంప్రదాయం కూడా. అలాగే అత్తయ్య గారు, ఈరోజే షాపింగ్కి వెళ్దాం. మీకు నచ్చినవన్నీ మీ మనవరాలికి కొనిపెట్టండి. ఎవరు కాదన్నారు? నా బంగారు తల్లి రేపు వ్రతంలో మెరిసిపోవాలి. హలో, ఓకే ఓకే, నేను చూసుకుంటాను. రాధా, గోడౌన్ దగ్గరికి మెటీరియల్స్ వచ్చాయంట. అవన్నీ జాగ్రత్తగా అన్లోడ్ చేసి పెట్టించండి. తర్వాత మనం సప్లై చేయాలి. ఓకే మేడం, నేను చూసుకుంటాం. ఓకే. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? తన బిడ్డల జోలికి వచ్చే పాముని వేటాడే టేగలాగా వేటాడేస్తాను. మళ్ళీ రాధ జోలికొచ్చావో ఎన్ని రకాలుగా నిన్ను దెబ్బతీయాలని చూసినా తిరిగి నాకే తగులుతోంది దేవకి. నిన్ను గాని రాధని గాని ఏమీ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని మాత్రం వదిలేదే లేదు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టేది లేదు. చెప్పు సత్య. ఏంటి మేడం, మీ గొంతు వింటూ ఉంటే కోపంతో రగిలిపోతున్నట్టుంది. ఆ దేవకిని దెబ్బ తీసేంత వరకు లోపల అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది సత్య. నిన్న ఇంట్లో పెట్టాననే కాని ఇంతవరకు అనుకున్నది ఏదీ జరగలేదు.
ఏం చెయ్యను మేడం. మీరు చెప్పేది చెప్పినట్టుగా చేస్తూనే ఉన్నాను కదా. నిన్ననట్లేదు సత్య. పాపం నువ్వేం చేస్తావు? నాకు టైం కలిసి రావట్లేదని చెప్తున్నాను. దేవకినే కాదు, ఆ రాధని కూడా ఏమీ చేయలేకపోతున్నావంటే ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో చూడు. ఆ రాధనే ఎక్కువ డేంజర్ మేడం. దాన్ని ముందు బయటకు పంపిస్తే సగం మనం గెలిచినట్టే. తెలుసు, అందుకే కదా దాన్ని బయటికి పంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మనకిప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది మేడం. జాగ్రత్తగా వాడుకుంటే వర్కౌట్ అవుతుందేమో. ఏంటది? ఇన్స్టిట్యూట్కి మెటీరియల్ వచ్చాయంట. వాటిని గోడౌన్లోకి జాగ్రత్తగా డంప్ చేయమని రాధా మనోహర్లకి అప్పగించారు. మీరొక పని చేస్తే నేరం వాళ్ల మీద పడుతుంది, దూరం పెరుగుతుంది. ఏం చేయాలి? వెరీ గుడ్, మంచి ఐడియా చెప్పావు. ఇక నేను చూసుకుంటానులే. మేడం, మొన్న ప్రొవిజనల్ బడ్జెట్ టెండర్ ఫైల్లో నేను చేసినట్టుగా పొరపాట్లేం చేయకండి. అడ్డంగా మనం దొరికిపోతాం. పొరపాటున కూడా ఎలాంటి పొరపాటు జరగదు. ఆ దేవకిని, రాధా మనోహర్లని ఎలా దెబ్బ కొట్టబోతున్నానో చూడు. టైం అవుతుందర్రా, అందరూ రండి. వస్తున్నా అత్తయ్య గారు. అందరూ వచ్చేసారుగా, ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి అత్తయ్య గారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా దేవకి, ఇక వచ్చేవాళ్ళు ఎవరున్నారని వెయిట్ చేయాలి. అదిగో వచ్చేసారు. మేడం, గోడౌన్లో మెటీరియల్ మొత్తం పెట్టించాం మేడం. మీరు ఎప్పుడంటే అప్పుడు అందరికీ సప్లై చేస్తాం. నేను చెప్తాను, దానికి ఇంకా టైం ఉంది. అట్నుంచట్టి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం మేడం. ఏదో అర్జెంట్ పనుందని రమ్మన్నారు. అవును, ఇప్పుడు వీళ్ళనెందుకు రమ్మన్నావు? ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది కదా దేవకి. మనం బంగారం షాపుకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. మనతో పాటు రాధా మనోహర్ కూడా షాపింగ్కి వస్తున్నారు అత్తయ్య గారు. వీళ్ళెందుకే బంగారం షాపుకి? మన కుటుంబ సభ్యులం అందరం ఉన్నాం కదా, ఇక వీళ్ళెందుకు? అవునక్క, ప్రతి దానికి వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల అత్తయ్య గారు ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో మా అందరికి కూడా ఇబ్బందిగానే ఉంది. అందరికీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మేమెందుకు మేడం? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, మేము చూసుకుంటాం మేడం. మీరు వెళ్ళరండి. నువ్వు ఆగు మనోహర్. ఏంటి నీకొచ్చిన ఇబ్బంది? వాళ్ళకి నేను ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నువ్వు తినాల్సిన తిండి వాళ్ళు తినేస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నీకు ఇంట్లో చోటు సరిపోవడం లేదా? చెప్పు, నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నేను అనడం కాదక్క, అత్తయ్య గారు అంటారు కదా అని. అత్తయ్య గారు అంటారు, పెద్ద ఆవిడ జాగ్రత్త ఎక్కువ. మన కుటుంబ సభ్యుల్ని తప్ప ఇంకెవరిని నమ్మరు. అందుకే ఆవిడికి అనుమానం. మనం ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాలి గాని మనం కూడా వంత పడితే ఎలా? ఈవిడ నానమ్మకి ఇండైరెక్ట్ గా ఇచ్చేస్తోంది. మనం ఇన్వాల్వ్ అయితే మనకి అక్షంతలు పడిపోతాయి. నోరు మూసుకుని ఉండడం బెటర్. మేడం, మా గురించి ఇంట్లో ఎందుకు డిస్కషన్? అయినా ఇప్పుడు మేము గోల్డ్ షాప్కి వచ్చి ఏం చేయాలి? అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ విషయం తేల్చని. ఇంకెవ్వరు నువ్వు కుటుంబ సభ్యురాలివి కాదు అన్న డిస్కషన్ తీసుకురాకూడదు. రాధ ఇక్కడ ఎందుకుంది?
వేరే గతి లేకనా తనకున్న తెలివితేటలకి ఈ మాత్రం జీతం ఎక్కడైనా దొరుకుతుంది. అయినా ఇక్కడెందుకుంది? నేను తనని అభిమానిస్తున్నాను కాబట్టి ఆ అభిమానానికి విలువిచ్చుంటోంది. మొన్న కూడా తను వెళ్ళిపోతాను అంటే నేనే ప్రతిమాలి మరీ ఉండమన్నాను. అది తనకి నేనిచ్చే విలువ. అందరూ ఆ విలువని గుర్తించి మసలుకోవాలి. ఈ ఇంట్లో మనందరికీ ఎంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయో రాధకు కూడా అంతే ఉన్నాయి. ఇంకెవ్వరూ మళ్ళీ ఈ మాట నాతో చెప్పించుకోవద్దు. ఇకపోతే నిన్ను గోల్డ్ షాప్కి ఎందుకు తీసుకెళ్తున్నానా? మా కోసం నువ్వేదో సెలెక్ట్ చేస్తావు, తోడు కోసమో కాదు. తాడిబొట్టు దొంగ ఎత్తుకెళ్ళినప్పటి నుంచి మెళ్ళో పసుపు తాడు మాత్రమే ఉంది. అందుకే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాం కదా, అదే రోజు పూజ అయ్యాక నీ మెళ్ళో ఒక మంచి బంగారు చైన్ తీసుకుని నల్ల పూసల తాడు మనోహర్తో కట్టిస్తే బావుంటుందని. ఈ రోజు నల్లపూసల తాడు, రేపు ఇంకేముంటుందో. కూతురు కూతురని మొత్తం దారపోసేలా ఉంది. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదులేరా, పెళ్ళైన ఆడపిల్ల మెడలో నల్లపూసలు ఉండాలి అంటున్నాను. తీసుకోమ్మా, కొంటానంటుంది కదా. ఇప్పుడెందుకులేండి బామ్మగారు, పసుపు తాడుంది కదా, తర్వాత చేయించుకుంటానులేండి. పెద్దావిడ ఆవిడే చెప్తున్నా వద్దు అంటావేంటి? అయినా నువ్వు చేయించుకోలేకనో నీ దగ్గర బంగారం లేదనో నేను కొనడం లేదు. నల్లపూసలు ఆడపిల్ల సౌభాగ్యానికి గుర్తు. కూతురని మాట వరుస కంటే సరిపోతుందా? తల్లిగా బాధ్యత తీసుకోవద్దు. రేపు వరలక్ష్మి వ్రతంలో నల్లపూసల తాడు నీ మెళ్ళో వేయిస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అది కాదు మేడం. అమ్మ ఇస్తానన్నప్పుడు కాదనకూడదమ్మా. అయినా ఆవిడ సంగతి నీకు తెలుసు కదా. దేన్నైనా బాధ్యత అనుకుందనుకో, ఎవ్వరు చెప్పినా వినిపించుకోదు. దేవకి, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళరండి. అలాగేనండి. అమ్మా నాన్న రేపు వస్తున్నారు, మేం భార్య భర్తలుగా నటిస్తున్నామంటేనే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అలాంటిది పెళ్లి కాకుండానే మెళ్ళో నల్ల పూసలుంటే ఎలా మేనేజ్ చేయాలి? అత్తయ్య గారు, బయలుదేరదామా? ఇక పదండి. పదండి. పదరాదా? నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ మేడం. రండి రండి మేడం. శ్రావణి ప్లీజ్. గాయత్రి, నీకేం కావాలో తీసుకోమ్మా. లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు చూపించండి. రాధా, నీకు కూడా నచ్చింది తీసుకో. ఇంకా నచ్చింది తీసుకోవడం ఏమిటి? ఆ నల్లపూసలేవో కొందామని తీసుకొచ్చావు కదా, వాటిని తీసుకోమను. అవి ఎలాగో తీసుకుంటాంలేండి అత్తయ్య గారు. నెక్లెస్లు బాగున్నాయి కదా, నచ్చితే తీసుకోమని చెప్తున్నా. వద్దు మేడం, ఇప్పుడు మీరు నల్ల పూసలు కొనివ్వడమే ఎక్కువ. ఎక్కువ లేదు, తక్కువ లేదు. గాయత్రికి నచ్చింది తీసుకుంటుంది కదా, నీకు నచ్చింది నువ్వు తీసుకో. అనుకున్నాను ఇక్కడికొచ్చాక నువ్వు ఇలాగే అంటావని. అత్తయ్య గారు,
గాయత్రి వచ్చిన సంతోషంతో పూజ జరిపిస్తున్నాం. అందుకోసం అందరం సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఈ విషయంలో మీరేమీ అనకండి. రాధా, తీసుకోమ్మా. మేడం నాకేమీ వద్దు, నా మాట వినండి. నువ్వే నా మాట విను. ముందు నీకు నచ్చింది తీసుకో. నాకిది నచ్చింది. తీసుకో. ఒకటేం కర్మ, షాపులో ఉన్న మొత్తం నగలన్నీ తీసుకుని మెళ్ళో దిగేసుకో. నక్లెస్ కావాలంటే నక్లెస్. ఎందుకే నీకు నక్లెస్? పెట్టక్కడ. అత్తయ్య గారు, ఇదిగో, సంతోషం కోసమో సరదా కోసమో కేజీల కొద్ది బంగారం మెళ్ళో దిగేసుకోనక్కర్లేదు. అయినా దీనికున్న సరిపోదు. చూస్తామేమిటే? పెట్టక్కడ. చాలా బాగుంది మేడం, ఇది నేను తీసుకుంటాను. ఆగండి మేడం, ఏమైంది? ఆ బ్యాగ్ ఇటువంటి మేడం. ఎందుకు ఆపేస్తున్నారు? బిల్లింగ్ చైన్ ఐటమ్స్ బ్యాగ్లో ఉంటే సెన్సార్ మోగుతుంది మేడం. ఇందులో ఏ గోల్డ్ ఐటమ్స్ ఉండవు, మీరు చెక్ చేసుకోవచ్చు. మేడం, మా అమ్మ నాన్న. నమస్తే అండి. అమ్మా రాధా, మనోహర్ ఎక్కడా? ఇప్పుడు మనోహర్ గురించి అడుగుతుందేంటి ఇవిడ? ఇరికించేసేలా ఉంది. అడిగేది నిన్నేనమ్మా. అల్లుడు గారు ఎక్కడా?